హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని మా వెంకట్రావు బ్లాగ్స్ తరపున మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ జీవితాలు కూడా బాగుండాలి, మీరు చేసుకునే పనులు కూడా చాలా 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 బాగుండాలి అని నేను కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సరే, అందులో నేను కూడా ఉన్నాను. ఫ్రెండ్స్, మనం చేసే పనులు అంటే ప్రైవేట్ పనులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, కష్టంగా చేసే పనులు ఏవన్నా కావచ్చు, రోడ్డు మీద తిరిగి అమ్ముకునే ఏయన్నా కావచ్చు, ఆఫీసులో కూర్చొని చేసుకునే పనులు కావచ్చు, ఇతర పనులు ఏదన్నా కావచ్చు. అయితే ఇక్కడ ఎవరి పని వాళ్ళకి గొప్ప, అంతేగానా ఫ్రెండ్స్? ఎవరి పని వాళ్ళకేగా గొప్ప. ఇప్పుడు ఆ పని మీద వాళ్ళు కష్టపడుతున్నారు, దాని మీద వచ్చే ఆదాయాన్ని ఆ కుటుంబాన్ని నడుపుకుంటున్నారు. మరి అలాంటి పనులు చేసుకొని వాళ్ళేదో సంతోషంగా వాళ్ళ కుటుంబాన్ని లాక్కొచ్చుకుంటుంటే వాళ్ళను కూడా మీరు ఎగతాళి చేసి ఎక్కిరిస్తున్నారంటే అవతల వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా ఎక్కిరిస్తున్నారు? మీరు ఏ పని చేయలేరా? మీది కూడా ఒక పని చేసుకుంటున్నారుగా. మిమ్మల్ని కూడా ఒకళ్ళు ఎగతాళి చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు ఒకళ్ళని ఎగతాళి చేస్తే నిన్ను నలుగురు ఎగతాళి చేస్తారు. అలాంటివి కొంచెం విరమించుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎదుటివాడిని కించపరచకూడదు, ప్రోత్సహించండి. వాడు ఏ పని చేసినా తప్పేముంది అందులో? కష్టపడి పని చేసుకునేదేగా. ఎవరన్నా కష్టపడి పని చేసుకుని వాళ్ళ సాయశక్తుల వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న మెదడుని బట్టి వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ బతికేస్తారు, జీవనం సాగిస్తారు. అంతేగాని నేనేదో పెద్దోడిని నిన్ను కించబరుస్తానంటే ఎప్పుడు అనుకోకూడదట. బళ్ళు వాళ్ళవుతాయి, బళ్ళు వాళ్ళవుతాయి, బళ్ళు అవుతాయి. ఏదైనా ఎదుటి వాడిని ఎప్పుడు మనం ఎగతాళిగా మాట్లాడకూడదు. మనల్ని ఎవరు ఏమన్నా అంటే వాళ్ళని రియాక్ట్గా మనం మాట్లాడాలి అంతే. మన డైరెక్ట్గా వచ్చి ఎవరైనా నువ్వు చేసే పని కూడా అదొక పరిహారం అని చెప్పేసి ఎవడన్నా మనల్ని ఎదురుగా వచ్చి అంటే వాడిని కడిగేయండి, తప్పేం లేదు. నా పని నా ఇష్టం, నేను అలాగే చేసుకుంటా. నీ పని నీ ఇష్టం, నువ్వు అలాగే చేసుకోవాలి. మన పనుల్ని ఇంకొకళ్ళు కించపరచకూడదు. ఎందుకు కించపరచాలి? ఏముంది ఇందులో? భూమి మీద నువ్వు కట్టుకొని పోతావా? మొత్తం రూపాయి బిళ్ళని తీసుకెళ్తావా? ఒక 10 రూపాయలను తీసుకెళ్తావా? లేకపోతే కొన్ని లక్షలు సంపాదిస్తే ఆ లక్షలను తీసుకెళ్ళావుగా. అది కాదు, ఒక మనిషికి గౌరవించుకోవాలి. అంతేగాని నువ్వు చేసే పని ఎక్కిరించకూడదు. ఎదుటివాడిని ఎలా ఎక్కిరిస్తావు? ఏ విధంగా ఎక్కిరించాలి? తప్పు కదా. ఇప్పుడు అతనికి ఏదో పని ఉంది, ఆ పని చేసుకుంటాడు. సరే, అతనికి చిన్న పని ఉంది, ఆ పని చేసుకుంటాడు, కష్టపడతాడు, ఆ కుటుంబాన్ని నడుపుకుంటాడు. అంతే కదండి. మరి వాళ్ళని ఎలా ఎక్కిరిస్తారు? ఇప్పుడు నేను చిన్న పని చేస్తున్నాను, నన్ను ఎక్కిరిస్తున్నారు. అదే నేను లెక్క చేయను, నా పని నేను చేసుకుంటా. ఎందుకంటే నా ప్రాఫిట్ ఏదో నాకు తెలుసు, నా కుటుంబం ఎలా నడుపుకోవాలో నాకు తెలుసు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అరే ఆ సొందలో కూరగాయలు ఉండే రావట్లేదండి, మా సొందలో బండి వాడు రావట్లేదని చెప్పేసి చాలా మంది బాధపడతారు. ఎవ్వరి స్థాయి ఆడదండి. అంతేగాని అందరిని ఎక్కిరించకూడదు, ఎక్కిరించాల్సిన అవసరం లేదు. కష్టపడాలి. అందరూ కష్టపడి పని చేసుకొని శుభ్రంగా హాయిగా జీవితాలని వెళ్ళవిచ్చుకోవాలి. అంతే తప్ప వీడి చిన్న పని చేస్తున్నాడు, వీడిని మనం ఎగతాళి చేయాలి, వీడిని హింసించాలి, ఈయన ఏదో ఒక చూడుపాటు మాట్లాడాలి అంటే ఆ మాటలు తిరిగి నీకే దొరుకుతాయి లాస్ట్కి.